నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన వాక్యము ఎంతో సూటిగా ఇక్కడ మాట్లాడుచుంది. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే, ఆయన నా చేతి నుండి విడిపింపగల వాడెవడను లేడు. నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడెవడు? ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడను మీ విమోచకుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అత్యాస్పదముకు ఓడతో కల్దీయులను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను అని ఆయన వాక్యాల ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరంట? దేవుడు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. డాగు, మచ్చ, కళంకము, నిష్కల్మషం లేనివాడు దేవుడు. ఒక పరిశుద్ధుడై ఉండాలని ఆయన వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలీయుల సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఆయనే మనకి రాజు. సముద్రంలో త్రోవ కలుగజేసేవాడు. ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఆరిన నేల మీద నడిపించాడు. సముద్రంలో 2 పాయలుగా సముద్రాన్ని చీల్చాడు. కాబట్టి సముద్రంలో త్రోవ కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడను, రథములను, గుర్రములను, సేనలను, సూరులను నడిపించునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన వాక్యము, ఆయనే మాట్లాడుతున్నాడు. యెహోవానే ఇలాగ సెలవిస్తున్నాడని ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ 2వ వచనంలో చూద్దాము. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. కాబట్టి నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేనే నీకు దేవుడను అని ఆయన వాక్యాల ద్వారా ఎన్నో సన్నివేశాల్లో మనతో మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివితేనే దానిలో ఉన్న అర్థం ఏంటో మనకి గ్రహింపు అనేది ఆయనే దయచేస్తాడు. ఫస్ట్ మనము బైబిల్ అనేది ఓపెన్ చేసి మనం చదవాలి. ఇశ్రాయేలీల పరిశుద్ధుడననే నేను నిన్ను రక్షించువాడను అని ఆయన వాక్యం మాట్లాడుతుంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ మనము మోకరించి ఆయన మొరపెట్టుకోగలిగితే ఆయన మన పక్షాన ఉండి ఆయన కార్యాలు నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన వాక్యాల ద్వారా బలపరచాలని నేను వాక్యాలు చదువుతున్నాను. మీ అందరికీ వందనాలు. ఆమేన్.